మన లైఫ్లో ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, రాదు కూడా. ఎందుకు రాదో తెలుసా? ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం. ఎందుకు ఉంటాం తెలుసా? అమ్మ బాబులు సంపాదించి పెట్టడం వల్ల. ఎందుకు సంపాదించి పెడుతున్నారు? మనం ఏదో కష్టపడకూడదని చెప్పి సంపాదించి పెడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? 10th కూడా పాస్ కాం. మళ్ళీ ఒకరికి సలహాలు ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాం. మీ బతికేందో లిటరలీ మీ బాబుని అడిగితే చెప్తాడు. ఊరు మొత్తం చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఒక స్టేజ్ వస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది మీ మొహం కాదు చూస్తే. అమ్మ బాబులు సంపాదించిన దాంతో ఏదో తెలుసు అని ఫీల్ అవుతాం. ఏం తెలియదు మీకు, ఏదో తెలుసు అని ఫీల్ అవుతాం. మొత్తం నాకే తెలుసు ఏం తెలియదు మీకు. కనీసం ఈ ఊర్లోంచి బయటికి వెళ్తే ఏం చేయాలో కూడా తెలియదు మీకు. సాయంత్రం అయితే వేయడం, తినడం, పండుకోవడం, అంతే. ఏం తెలియదు మనకి. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, ఏదో కోటలో ఉద్ధరించేటట్టు ఇంట్లో కూర్చొని. బాబులు సంపాదించిన 5-6 ఎకరాలు తీసుకొని ఏదో పెద్ద సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. మనకి చేత కాదు, అసలు మనకి చేత కాదు. 1 ఎకరం కొనడం, కనీసం 10 సెంట్ల భూమి కొనడం కూడా చేత కాదు. కానీ ఎంత మాటలు చెప్తాం మనం. ఎందుకంటే మన బాబులు సంపాదించున్నారు కాబట్టి. కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది, ఎవడు తెచ్చిపెట్టాడు. ఈ మాటలు మాత్రం ఆడడం మాత్రం కొద్దిగా తగ్గించి మనం ఏం చేయాలో అది నేర్చుకుంటే బాగుపడతాం, నిజంగా బాగుపడతాం. లేదంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు మనకి. నిజంగా చెప్తున్నా, ఏం చేయాలో కూడా తెలియదు. ఒకరి గురించి మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది. వీడు ఎలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వాడేంటి వీడేంటి, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప మన గురించి మనం మాట్లాడుకోం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. మన గురించి ఎవడన్నా మాట్లాడుకున్నాడంటే చాలా దరిద్రంగా మాట్లాడుకుంటాడు. మన ముందు మాట్లాడు కూడా మనకు తెలియదు, అంతే. జాగ్రత్త. నమస్తే. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్